వేర్వోల్ఫ్. ఈ పేరు మీరు ఒకసారైనా విని ఉంటారా? ఒక మనిషి పౌర్ణమి కిరణాల మీద పడితే అతను తోడేరలా మారతాడు. హాలీవుడ్ మూవీస్లో మనం వీటిని ఎక్కువగా చూస్తాం. రీసెంట్గా మన ఇండియాలో కూడా మూవీ వచ్చింది. అయితే అసలు ఈ వేర్వోల్ఫ్ నిజంగా ఉన్నాయా లేక కథలేనా అంటే 16వ శతాబ్దంలో ఫ్రాన్స్లో చిన్నపిల్లలు కనిపించకుండా పోయేవారు. అలా ఒకరోజు ఒక చిన్న పాప ఇంటికి భయంతో ఒళ్లంతా జంతువు ఘాట్లతో వచ్చింది. తల్లిదండ్రులు ఏమైంది అని అడిగారు. అప్పుడు ఆ అమ్మాయి, నేను అడవిలో ఒక విచిత్రమైన జంతువును చూశాను, అది మనిషిలా నడుస్తూ ఉంది అని చెప్పింది. ఈ వార్త ఫ్రాన్స్ అంతా వైరల్ అయింది. ఈ మర్డర్స్ వెనక ఎవరు ఉన్నారు అని వెతికారు. వాళ్లకు జిలస్ గార్నియర్ అనే వ్యక్తి పౌర్ణమి రాత్రుల్లో తోడేలు మనిషిలా మారి చిన్నపిల్లలను చంపుతున్నాడు అని కనుగొన్నారు. కానీ కొంతమంది అతను ఒక సైకో కిల్లర్, తన గురించి ఎవరికీ తెలియకుండా ఉండటానికి ఒక కాస్ట్యూమ్ వేసుకుని ఇలా హత్యలు చేస్తున్నాడు అని చెప్పారు. కానీ దీనికి తర్వాత అతను కనిపించలేదు. మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్లో కూడా ఇంతకు మించి సమాచారం దొరకలేదు. దీనిపై మీరేమనుకుంటున్నారు? కామెంట్లో చెప్పండి. కొత్తగా వచ్చిన వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.